పంచాయతీ సెక్రటరీ ప్రారంభించుకోవటం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం అనే పేరుతో గ్రామంలోనే పరిపాలన జరగాలి, గ్రామంలో ఉన్న సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చేయాలనే ఒక ఆలోచనతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిన విషయం. సచివాలయంలో దాదాపు 11 మంది ఉద్యోగస్తుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని అక్కడ సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు పంచాయతీ గతంలో పంచాయతీ ప్రెసిడెంట్లకి ఎక్కడ కూర్చోవాలో చిన్న ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మండలంలోనే అతిపెద్ద పంచాయతీ లింగగుంట్ల గ్రామంలో 7,500 ఓటర్స్ ఉన్న ఈ గ్రామంలో 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 విలేజ్ హెల్త్ క్లినిక్స్, మరి 2 మిల్క్ చిల్లింగ్ యూనిట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాంక్షన్ చేయటం, వాటన్నింటినీ కూడా నిర్మాణం చేసుకొని లింగంగుంట 1లో గతంలోనే ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు లింగంగుంట కాలనీలో మరి 4 బిల్డింగ్స్ కూడా ప్రారంభం చేసుకోవడం, మొత్తం కలిపి సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఈ 4 బిల్డింగ్స్ కానీ అక్కడ ఇక్కడ కలిపి 8 బిల్డింగ్స్ ఈరోజు ప్రారంభించుకోవడం, ఈరోజు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం జరిగింది. అలానే సుమారు 1 కోటి రూపాయలతో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మండలం గ్రాంట్లో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి పనిచేయడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ఈరోజు మీరు ఈ స్కూల్ చూస్తున్నారు, జతో నాడు నేడు కింద ఇక్కడ ఈ స్కూల్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ స్కూల్లో సుమారు 1100 మంది 1200 మంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ఈరోజు ఆ స్ట్రెంగ్త్ 1800కి చేరింది. ఈరోజు మీరు ఊహించుకోవచ్చు. ఈరోజు నాడు నేడు మరి పెట్టిన తర్వాత శంకర భారతిపురం స్కూల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టడం అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది ఆ గౌరవం అని చెప్పి మీ అందరికీ కూడా సగౌరవంగా తెలియజేస్తుంది. ఎంత చక్కగా ఈరోజు ఈ స్కూల్స్ లో కింద ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా మంచినీళ్ళు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దాదాపు 1800 పిల్లలకి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా నూతనంగా ఒక నాణ్యత క్వాలిటీ తోటి నిర్మాణం చేయడం జరిగింది. క్లాస్ రూమ్స్ లో కూడా బెంచెస్ తోటి సహా బ్లాక్ బోర్డ్స్ కానీ, బెంచెస్ కానీ, అదేవిధంగా ఇక్కడ సరస్వతి విగ్రహం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణం ఈరోజు ఈ స్కూల్లో ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతుంటారు. ఈరోజు లక్షల రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే ఒక చిన్న అపార్ట్మెంట్ లో వాళ్ళంతా గాలి వెలుతురు లేకుండా, ఈరోజు పిల్లలకి కనీసం ఆడుకునే స్థలం కూడా లేకుండా ఈరోజు అపార్ట్మెంట్లో స్కూల్స్ నడిపే కార్యక్రమం మనం అందరం చూసాం. ఈరోజు ఈ స్కూల్ చూడండి, సుమారు 4 ఎకరాల్లో మంచి వాతావరణంలో మంచి మొక్కలు, మంచి గ్రౌండ్, ఈరోజు పిల్లలకి మంచి బాత్రూమ్స్, లెట్రిన్ క్వాలిటీతో ఈరోజు నిర్మాణం చేసి నాడు నేడు కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు పిల్లలు పెరిగారు, మా క్లాస్ రూమ్ సరిపోవట్లేదని హెడ్ మాస్టర్ గారు మా నోటీస్కి తీసుకురావడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఈ స్కూల్స్ కి దాదాపు 4 క్లాస్ రూమ్స్ మళ్ళీ అదనంగా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మనందరికీ ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు విద్య అనేది పేదరికం నుంచి ఒక కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే విద్య అవసరం, ప్రతి కుటుంబానికి కూడా అవసరం. అది ప్రభుత్వమే ఈరోజు ఉచితంగా అందించాలి.
ఎల్కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈరోజు స్కూల్స్ ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో బ్రహ్మాండమైన వసతులు కల్పించి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లకుండా ఈరోజు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, అలానే స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్, జగనన్న కానుక, విద్యా కానుక, మధ్యాహ్న భోజన పథకం, అమ్మఒడి, ఇవన్నీ పథకాలు కూడా చదువుకునే పిల్లలకి ఈరోజు అందించే కార్యక్రమాలు చేసి ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం కూడా ప్రారంభించుకున్నాం. రైతులకి ఇవాళ యూరియా, అట్లానే డిఏపి, వాళ్ళకి కావాల్సిన ఎరువులు, వాళ్ళకి కావాల్సిన విత్తనాలు మీరు మీ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రంలో ఆర్డర్ పెట్టి అక్కడే తీసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళు చెప్తూ ఉన్నారు వ్యవసాయం, వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వ్యవసాయ వ్యతిరేకం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అనేక కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రం, తెలుగుదేశం పార్టీ మొన్నే రైతులు వ్యవసాయానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఒక ధర్నా చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇచ్చి 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి మొట్టమొదటి సంతకం పెడతానని ప్రమాణ స్వీకారం 2004లో లాల్ బహదూర్ స్టేడియంలో చేస్తూ సంతకం పెడితే ఎగతాళి చేశాడు చంద్రబాబు నాయుడు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు తీగలు పనికొస్తాయని చెప్పడం జరిగింది. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు వ్యవసాయం మీద మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు, రైతు భరోసా దగ్గర నుంచి, ఉచిత పంటల బీమా దగ్గర నుంచి, అలానే ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 నెలలోనే 2 నెలల్లోనే అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈరోజు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు రైతులకి రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువుల నుంచి ఈరోజు విత్తనాలు అన్ని కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడే విధానం ఈరోజు సరిగ్గా లేదు. దీన్ని తప్పకుండా ఖండించాలని చెప్తా ఉన్నాను. అలానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఇవాళ కరోనాని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు బ్రహ్మాండంగా. ఈ రాష్ట్రంలో కరోనాని ఒక సర్వే చేస్తే, ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ అని సర్వే చేస్తే దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కరోనా కంట్రోల్. కాబట్టి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొచ్చి కరోనాని కంట్రోల్ చేసి ఈరోజు వ్యాక్సినేషన్ కూడా అద్భుతంగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఇప్పుడు దాకా వ్యాక్సినేషన్ అందించడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో గ్రామాన కూడా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, అలానే మిల్క్ చిల్లింగ్ యూనిట్లు, అంగన్వాడీ సెంటర్స్, ఇవన్నీ నాడు నేడు కింద స్కూల్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారు. ఈరోజు ఏదో రోడ్లు బాగలేవు, వర్షాలు పడ్డాయి, ఖచ్చితంగా 2,500 కోట్ల రూపాయలకి ఇవాళ టెండర్లు పిలిచాం. వర్షాలు అయిపోగానే రోడ్లు కూడా నిర్మాణం పూర్తిగా ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన లింగొండ గ్రామంలో ఈరోజు మన బైపాస్ కూడా చాలా వరకు పూర్తి చేశాం. దాన్ని కూడా డైవర్షన్ అడిగారు, ఊళ్ళోకి రాకుండా బైపాస్ పక్క నుంచి ఏర్పాటు చేయమంటే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. 50 లక్షల రూపాయల అదనపు ఖర్చైన ఆ బైపాస్ రోడ్డు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలానే మరొక పెద్ద సమస్య లింగంకొండ భూ సమస్య మీద ఇప్పుడు చాలా ప్రభుత్వాలు కూడా మారాయి, అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకొక మెట్టు ముందుకేసి కోర్టు కూడా మొత్తం సర్వే చేయండి, లింగంకొండ భూములు 3 నెలల్లో సర్వే చేసి మాకు అందించండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రానున్న 3 నెలల్లో నవంబర్ కల్లా పూర్తి చేసి ఈ యొక్క రికార్డు అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి కోర్టు కూడా మనకు అనుకూలంగా ఈసారి తీర్పిచ్చే కార్యక్రమం ఉంటుందని ఆశిద్దాం. తప్పకుండా కోర్టు ద్వారా మీ భూముల సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు భూ సమస్యను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ స్వామివారిని కలిసాం, ఆల్రెడీ వాళ్ళ జీపీ కలిసాం, అరవిందరావు గారిని కూడా కలిసాం. మనం కమిటీ వేసుకున్నాం, నూతన కమిటీ. ఆ కమిటీ ఆధ్వర్యంలో
త్వరలోనే కోర్టులో మరి ఈ విషయం కూడా పడేసి కోర్టులో ఇంప్లీడింగ్ పిటిషన్ పడేసి రైతుల మీద, రైతుల పక్షాన తప్పకుండా రానున్న రోజుల్లో ఈ భూ సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మరి ఇప్పుడు మన ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ యువ నాయకులు ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మనందరికీ ఎంతో ఆప్యాయతగా అందరికీ కూడా మార్గదర్శకం చేస్తూ ఈ ప్రాంతానికి అంతా చిరపరిచితమైనటువంటి ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి గారు, అలాగే చింతా కిరణ్ కుమార్, మన చిట్టిబాబు, మన ఓబులరెడ్డి, అలాగే పెద్దల ఈశ్వరరెడ్డి గారు, అలాగే విజయ్, మిట్టపల్లి రమేష్ గారు, అలాగే మోరబోయిన శ్రీనివాసరావు గారు, లింగంగుంట గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ మీడియా వారందరికీ కూడాను సభాముఖంగా నమస్కారాలు చెప్తూ, ఒక మంచి కార్యక్రమం. లింగంగుంట గ్రామం ఎప్పుడు కూడాను అన్ని విధాలా ముందుంటుంది, విషయంలో కూడా ముందుంటుంది. ఆల్రెడీ మనం సచివాలయాన్ని కానివ్వండి, రైతు భరోసా కేంద్రాన్ని కానివ్వండి, విలేజ్ క్లినిక్ అన్ని కూడా మనం ఫేజ్ 1లో ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. రెండోది ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇవన్నీ కూడాను మన విలేజ్కి, మన గ్రామానికి ఒక చక్కటి అసెట్స్ అన్నమాట. ఇలాంటి మంచి ఆస్తుల్ని వాడుకొని ప్రజలకి మంచి జరిగే విధంగా మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ఇక్కడికి మన దగ్గరికి అన్ని విధాల ప్రజల్లోకి అన్ని కూడాను కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చి చేసే విధంగా ఇక్కడ చేస్తున్నటువంటి ఆస్తుల కల్పన ఇది చాలా మంచి విషయం. ఇలాంటి మంచి ఆస్తుల్ని ఉపయోగించుకొని గ్రామం లెవెల్లోనే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవన విధానాన్ని ఎలా పెంచుకోవాలి. మనం ముఖ్యంగా చూస్తే మనకి 4 మెయిన్ పాయింట్లు మనం మన జీవన విధానంలో ఎక్కడున్నా కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో, ఒకటి రైతులకు సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, వాటికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా ఇప్పుడు మన సచివాలయం దగ్గర ఇక్కడే మనకు వచ్చేస్తుంది మన విలేజ్లో. అలాగే నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇద్దరిని కోరేది ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వ్యవసాయానికి సంబంధించినవి కానివ్వండి, అలాగే ఇంకో చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వ్యాపారాలకి ఈ కేంద్రాలను వాడుకుంటూ అందులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలా పెట్టుకోవాలి అనే విధంగా చేసి ఊళ్ళో ఉన్న వాళ్ళకి అక్కడికక్కడ ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచుకునే దానికోసం, అలాగే వాళ్ళకి ఒక ఉద్యోగం సంపాదించుకునే దానికోసం కావాల్సినటువంటి పరిస్థితులను కూడాను ఈ ఆస్తుల ద్వారా మనం చేసుకోవచ్చు, వాటిని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. మూడవది, ఖచ్చితంగా మనకి ఊర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, మెయిన్ 3-4 ఇష్యూస్ ఏంటి మనకి హౌసింగ్ ఆల్రెడీ అంతా జగనన్న కాలనీస్ అన్ని వచ్చేస్తున్నాయి. సో హౌసింగ్ అంతా చాలా వరకు బాగానే ఉంది, నో ప్రాబ్లం. మిగతా ఏంటంటే నీళ్లు, మురుగునీరు, అలాగే స్వచ్ఛత, మనం ఈ చెత్తని శుభ్రం చేసుకోవడం, ఇలాంటి, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ మంచిగా నర్సరీస్ పెట్టుకొని వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా గ్రామంలో చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందో చుట్టూదంతా. సో అట్లా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. వీటికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడాను ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ఈ వస్తువులు ఉపయోగించుకొని అందులో ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధానం. అలాగే తర్వాత వర్క్ ఫ్రమ్ హోము, మళ్ళా ఎన్నో ఇంట్లో కూర్చొని కూడా, అలాగే ఇలాంటి కామన్ సెంటర్స్లో కూర్చొని కూడా మనం నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవడం, వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా మనం వేరే ప్రాంతంతో ప్రపంచాన్ని అంతటితో కూడా కనెక్ట్ చేసుకునే విధానాన్ని పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి వస్తువులు తయారు చేసుకునేటానికి కూడాను వీటన్నిటిని ఉపయోగించుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి. దానికి లింగంగుంట గ్రామం మోడల్గా రావాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నారు. వీటికన్నిటికీ కూడాను సొంత మనుషులుగా ఓనర్ లాగా కూర్చొని చేసుకునేటటువంటి ఈశ్వరరెడ్డి గారు, ఆయన
పెద్ద నేను 70 ఏళ్ళు వచ్చేసి నాకు నేను పెద్దోడైనా అంటాను కానీ ఆయనకి 70 ఏళ్ళు కాదు 17 ఏళ్ళు లాగా ఉంటాడు, మనిషిలాగా ఉంటాడు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, అందరికీ గైడ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళిద్దరు కూడాను ఆయన అడుగుదాడుల ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా లింగంకుంట గ్రామానికి తప్పనిసరిగా ఫోకస్ ఇచ్చి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ఇందులో భాగం పంచుకున్నందుకు నా సంతోషం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అటు గ్రామ సచివాలయాన్ని, విలేజ్ హెల్త్ క్లినిక్ని, ఆర్బీకేని, వీటితో పాటుగా వాటర్ ప్లాంట్ని ఇవన్నీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అయోధ్యరామ్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, ఓబుల్ రెడ్డి గారికి, రమేష్ గారికి, చింతా కిరణ్ గారికి, చిట్టుబాబు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులకు, వేదిక ముందున్న గ్రామ పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటికే ఈ కార్యక్రమం గురించి నా ముందు చాలామంది మాట్లాడారు, చాలా ఎక్కువసేపు మాట్లాడారు. మీ అందరికీ కూడా కొద్దిగా ఆకలి కూడా వేస్తూ ఉన్నది చూస్తే కొద్దిగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా నిర్వహించిన ఇవన్నీ కూడా ఇక్కడ సమకూర్చిన ముఖ్యమైన మనిషి ఈశ్వర్ రెడ్డి గారికి మా అందరి తరఫు నుంచి కూడా కరతాల ధ్వనులతో ఒకసారి నేను అభినందించాల్సిన కోరుతా ఉన్నాం. ఈ గ్రామంలో ఈశ్వర్ రెడ్డి గారు వచ్చి నాకు వాటర్ ప్లాంట్ కావాలంటే సరే ఇస్తానండి అన్నారు. నేను అన్నాను ఆ రోజు, మీ ఊరికి వాటర్ ప్లాంట్ మీ ఊరికి కూడా అడగటం ఏమన్నా భావ్యంగా ఉందా? ఏమన్నా అడిగితే తండాలో అడిగితే నేను ఇస్తే బాగానే ఉంటుంది. మీ ఊర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నా కానీ అడగటం ఏమన్నా భావ్యంగా ఉందని నేను అడిగాను. కాదు, నాకు కావాల్సిన సరే బాబు సోదాలో ఏదో ఇప్పించడం ప్రయత్నించాను. ఎందుకంటా ఉన్నా మీ ఊరికి అన్నీ ఉన్నాయనే దానికంటే ఏ ఊర్లో అయినా ఆ ఊరు పరిస్థితులు బాగున్నాయా లేదా అని ఎస్టిమేట్ చేయడానికి నేనైతే మొట్టమొదటిగా చూసేది ఆ ఊర్లో స్కూల్ ఎలా నడుస్తుందని చూస్తాను. ఆ ఊర్లో స్కూల్ బాగా నడుస్తుంది అంటే దాని అర్థం ఆ ఊరు బాగుందండి. సరే రాజకీయంగా గ్రూపులు ఉంటాయి, లేకపోతే వేరు వేరే ఉంటాయి, కానీ వాళ్ళ ప్రజల స్తోమత, ఆర్థిక స్తోమత అదంతా బాగున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్ని చూసిన తర్వాత దాదాపు 1500 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతామంటే సామాన్య విషయం కాదు. ఇది ఇంత బాగా జరగాలంటే ఈ ఊర్లో ఉన్న నాయకులందరూ కూడా దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటేనే ఇంత బాగా నడుస్తుంది. లేకపోతే ఊరికి నడవదు. కేవలం స్కూలే నడవడం కాదు, ఊర్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరగాలి అని ఏ పార్టీ ఉన్నా కానీ కోరుకొని దాన్ని సాధించుకొని చేసుకునే గ్రామాలు కొన్ని ఉంటాయి. ఆ గ్రామాల్లో లింగంగుట్ల నాకు తెలిసి నర్సాపేట పార్లమెంట్ మొత్తంలో చూస్తే టాప్ 10లో ఉంటుందని చెప్పి నా పూర్తి నమ్మకం. ఈ డెవలప్మెంట్ కార్యక్రమం 1.5 కోటి రూపాయలు పెట్టి ఒక గ్రామంలో ఇదివరకు ఇప్పుడు జరగలేదు. కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోపోయినా కానీ ఇస్తామన్నారు, తీసుకుని వచ్చి ఇచ్చిన దాన్ని ఏదైతే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నారో వాటిని సరైన విధంగా సద్వినియోగపరిచే విధంగా విలేజ్లో ఏ విధంగా అయితే స్కూళ్ళు బాగా నడుపుతున్నారో అదే విధంగా మీరందరూ కనుక ఈ నాయకులందరూ కూడా కొద్దిగా కృషి చేయడం అంటే ఏ విధంగా అంటే వారితో ఏదో విధమైన వారికి సంబంధించిన పని కల్పించడం, వారికి సంబంధించిన ఆస్తి కల్పించే విధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒకటి ఉదాహరణ చెప్పగలను. ఈ ఊర్లో ఇందాక అడుగుతా ఉన్నా, ఇక్కడ బాగానే గేదెలు పెంచుతారా అని. ఊళ్ళో నాకు తెలిసి అంతకంటే అలా కాకుండా అంతేనా కొన్ని మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. మంచిది ఉంటే మంచిదే. సరే ఇంకా ఎక్కువ మీకు ఏమైనా కావాలి అంటే కనుక ఇప్పుడు వారికి దాదాపు 18,000 ఇస్తా ఉన్నారు. వాటితో అటువంటిది ఏమైనా కొత్తది వారితో చేయించే కార్యక్రమం మీరు కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేసి అవి చేయిస్తే కనుక వారికి ప్రతి నెల వచ్చే ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. అలా కాకుండా 18,000 ఇచ్చారు, సరే గవర్నమెంట్ ఇస్తా ఉంది, వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, వారితో ఏం చేయించలేదంటే నాయకత్వం, గ్రామంలో నాయకత్వం అనేది బాగా పనిచేయట్లేదు. మీరు కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేసి వారితో కష్టమే కొద్దిగా, ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే వినాలని లేదు, అయినా
కనీసం 10 మంది 15 మందిలో మొదట మోటివేట్ చేస్తే రెండో సంవత్సరం ఇంకొంతమంది మోటివేట్ అవుతారు. అంటే పేదలనే కాదు, వేరే దానికి సంబంధించిన వారికి సంబంధించిన ఏదో ఒకటి చేసేదానికి కొద్ది ఆదాయం వచ్చేది, ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఏదో ఒకటి చేసేదానికి మీకు లైవ్లీహుడ్ మిషన్ కింద చాలా ఉన్నాయి. డ్వాక్రా వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి యానిమేటర్లు. వాళ్ళ పైన ఉన్న అధికారుల గురించి మాట్లాడితే ఏం చేయొచ్చా అంటే వాళ్ళు చెప్తారు, ఇదిగోండి ఇది చేసుకోవచ్చు అని చెప్తారు. వాళ్ళు ఎప్పుడు మనం అడగం, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. ఆదాయం అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది, ఏదో ఒక విధంగా ఆదాయం సృష్టించాలి కదా. సృష్టించే కార్యక్రమం ఈ గ్రామం నుంచి స్టార్ట్ అయితే ఈ నియోజకవర్గంలో బాగుంటుంది అని మా ఉద్దేశం. తప్పకుండా కూడా మీరు చేయగలరు, ఎందుకంటే ఈ గ్రామం చూస్తేనే అర్థమవుతుంది. స్కూల్ నడపడం కానీ, ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ చూస్తే ఈ గ్రామంలోనే చేయగలరు మొదటి. కాబట్టి ఈశ్వరరెడ్డి గారిని అలాగే గ్రామ స్థాయి నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు కొద్దిగా ఏ విధంగా అయితే మమ్మల్ని గట్టిగా వచ్చి మీకు ఏదన్నా అడుగుతారో అదే విధంగా అంతే గట్టిగా వెళ్ళి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. కావాలంటే సంబంధించిన అధికారులతో కావాలంటే మీటింగ్ పెట్టించమన్నా కానీ ఎమ్మెల్యే గారు పెట్టిస్తారు తప్పకుండా. ఆ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, లైవ్లీహుడ్ మిషన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పెట్టించమన్నా పెట్టిస్తారు. తప్పకుండా మీరు చేయాలని చెప్పి మేము కోరుతూ, అందుకంటే మీరు మీ అందరికీ నాకు తెలిసి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చాలా విపరీతమైన ప్రేమ ఉంటే ఓన్లీ ఓటు కుదిరకపోతే పని అవ్వదు కదా, మిగతా టైంలో కూడా చూపిస్తారు. చూపించడం అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అది ఎలా తిప్పికొట్టాలనేది కూడా ఆలోచించాలి కదా. ఇవ్వండి 18,000 ఇచ్చారు, 4 సంవత్సరాలు 75,000 ఇచ్చారంటే మేము ఇది మా గ్రామంలో చేసి చూపించామని చూపిస్తే అది తిప్పికొట్టినట్టు. ఈరోజు మరి చూసారు లేదు పేపర్, సాక్షి పేపర్ ఎంతమంది చదివారు ఈరోజు? చదివారా? ఈరోజు చదవండి ఒకసారి. చదివితే మా కొలీగ్ అవినాష్ రెడ్డి గారు కడపలో ప్రోత్సాహం కార్యక్రమం చేశారు, మంచి కార్యక్రమం. అక్కడ ఈ మహిళలందరితో కలిపి ఒక మార్కెట్ లాంటిది పెట్టించారు. వారితో కొంతమంది మెంబర్స్ గా తయారు చేసి పెట్టించడం జరిగింది. బాగా జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. అటువంటిది ఏమన్నా ఈ వైపు నుంచి ఆలోచిస్తే అదే నేనేదో కొత్తగా కనిపెట్టమని చెప్పట్లేదు. మనం అండి ఇదివరకు 30 రూపాయల దగ్గర ఇచ్చేవారు, ఇప్పుడు 40 రూపాయలు వెంటనే పెంచారు అని చెప్తాం. అసలు అలాంటివి మీ వైపు నుంచి, అది గవర్నమెంట్ వైపు నుంచి చేసింది, మీ వైపు నుంచి చేయాల్సింది కూడా మీరు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మీరు చేస్తారు. ఈ గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర స్టార్ట్ చేస్తే మిగతా గ్రామంలో కూడా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు లింగంగూడలు ఎంత బాగా, మీరు కూడా చేయొచ్చు అని చెప్పి మేము చూపించుకోవచ్చు.